రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒక దేశద్రోహి, భారత వ్యతిరేకి పేరు మీద ఉన్నటువంటి రోడ్డు పేరు మారిస్తే ఈ దేశంలో ఎవరు ఏడవాలి? ఒక దేశద్రోహి పేరు మారిస్తే ఆ దేశద్రోహి మద్దతుదారులు ఏడవాలి. ఈ దేశంలో రాజకీయాల్లో ఉండి ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్మేటటువంటి కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎందుకంత బాధపడిపోతున్నారు? పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోని ఒక ప్రధానమైనటువంటి రహదారికి ఉన్నటువంటి పేరుని మార్చేశారు ముఖ్యమంత్రి శుభేందు అధికారి. దానిని వ్యతిరేకిస్తున్నది కమ్యూనిస్టులు, దాన్ని వ్యతిరేకిస్తున్నది లెఫ్ట్ పార్టీస్, దాన్ని వ్యతిరేకిస్తున్నది కాంగ్రెస్ వాళ్ళు. ఎవరి పేరు మీద ఉన్నటువంటి రోడ్డుని పేరు మార్చినందుకు బాధపడుతున్నారంటే సుహ్రావర్ది అవెన్యూ అనేటటువంటి రోడ్డుని మార్చినందుకు వీళ్ళు బాధపడుతున్నారు. సుహ్రావర్ది అనగానే బెంగాలీ ప్రజలే కాదు, యావత్ భారతదేశ ప్రజలకి గుర్తుకొచ్చేది డైరెక్ట్ యాక్షన్ డే. ఆగస్టు 16, 1946లో ఇంకా పాకిస్తాన్ని సాధించాలంటే డైరెక్ట్ యాక్షన్ తప్పనిసరి అని జిన్నా ప్రకటించిన తరువాత ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి షహీద్ హుసైన్ సుహ్రావర్ది ఏకంగా స్కూళ్ళకి, కాలేజీలకి, ఆఫీసులకి సెలవులు ఇచ్చేసేసి ప్రజలందరినీ ఇళ్లలోకి ఉంచేసేసి రౌడీ షీటర్లు, జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ విడుదల చేసి వాళ్ళ చేతులకు ఆయుధాలు ఇచ్చి ముస్లిం మూకలందరినీ రోడ్ల మీద, ముస్లిం లీగ్ మూకలన్నింటినీ రోడ్ల మీద స్వైర విహారం చేయటానికి ఇచ్చారు. వాళ్ళు ఇంకా హత్యలు, దోపిడీలు, అత్యాచారాల పర్వాన్ని మొదలుపెట్టారు. దాదాపు 5,000 ప్రాణాలు పోయినాయి. దాదాపు 20-30 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరు తరువాత జీవితాంతం ఆ గాయాలతో తీసుకుంటూ బాధపడుతూ చిట్ట చివరి దాకా కష్టపడుతూ చనిపోయారు. 1,00,000 మంది రాత్రికి రాత్రి సొంత ఊరైనటువంటి కోల్కతాలో శరణార్థులయ్యారు. వరద వల్ల, తుఫాను వల్ల, లేకపోతే ఇంకేదో సునామీ వల్ల కాదు, ముస్లిం లీగ్ చేసినటువంటి అత్యాచారాల వల్ల. వీటన్నిటికీ నాయకుడు ఎవరన్నా ఉంటే సుహ్రావర్ది, హుసైన్ షహీద్ సుహ్రావర్ది. అతన్ని చరిత్రలో బుచ్చర్ ఆఫ్ కోల్కతా అంటారు, అంటే కలకత్తా యొక్క కసాయి. ఈ పేరుతోటి మన చరిత్రలో ప్రస్తావిస్తాము. ఆయన పేరు గుర్తుకొచ్చేటటువంటి రోడ్డు అది. అయితే ఇది చెయ్యగానే, ఆయన పేరు తీయగానే చాలా బాధ వచ్చేసింది కమ్యూనిస్టు, కాంగ్రెస్ వాళ్ళకి. తృణమూల్ ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేదు, వెంటిలేటర్ మీద ఉంది. కానీ ఈ రెండు పార్టీలు చెత్తబుట్టలో ఉన్నా కూడా ఎంతో కొంత మాట్లాడగలరు. పశ్చిమ బెంగాల్లో చెత్తబుట్టలో ఉన్నా కూడా ఎంతో కొంత మాట్లాడటం, హడావుడి ప్రారంభించేసినాయి. అసలు వాస్తవానికి ఇది హుసైన్ షహీద్ సుహ్రావర్ది పేరు మీద ఉన్న రోడ్డు కాదు, ఆయన మేనమామైనటువంటి హసన్ సుహ్రావర్ది పేరు మీద ఉంది. కాబట్టి ఆయన గొప్ప వైద్యుడు, దాత, ఆయన కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. అలాంటి వ్యక్తి పేరు మీద తీసేయడం ఏమిటి? ఆ సుహ్రావర్ది శత్రువు అవ్వచ్చును, ఈ సుహ్రావర్ది కాదు కదా అని చెప్పి వాదించడం మొదలుపెట్టారు. బీజేపీకి హుసైన్ సుహ్రావర్దికి, హసన్ సుహ్రావర్దికి మధ్య తేడా తెలియడం లేదని చెప్తున్నారు. అంటే ఇది మసిపూసి మారేడుకాయ చేసే వ్యవహారం. ఎందుకంటే హసన్ షహీద్ సుహ్రావర్ది, హుసైన్ షహీద్ సుహ్రావర్ది మేనమామైనటువంటి హసన్ సుహ్రావర్ది ముస్లిం లీగ్ సభ్యుడు, ముస్లిం లీగ్ ఎమ్మెల్యేగా ఆయన చట్టసభల్లో పనిచేశాడు. సుప్రసిద్ధ డాక్టర్ అయి ఉండవచ్చును. ఆయన ట్రీట్ చేసింది ఆంగ్లేయులకి. ఆయనకు బ్రిటిష్ వాళ్ళు సర్ బిరుదునిచ్చారు. ఎందుకు బిరుదునిచ్చారు? 1932 ఫిబ్రవరి 6వ తారీఖున బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి స్టాన్లీ జాక్సన్ పైన దాడి జరిగింది. దాడి ఎవరు చేశారు? బీనా దాస్ అనే 21 ఏళ్ల విప్లవ వీరురాలు. ఆమె స్టాన్లీ జాక్సన్ మీద కాల్పులు జరిపింది. ఈ స్టాన్లీ జాక్సన్ మీద కాల్పులు జరిపినటువంటి బీనా దాస్ని పట్టించిన వాడు హసన్ సుహ్రావర్ది. ఆ తర్వాత స్టాన్లీ జాక్సన్కి వైద్య చికిత్స చేసి అతను బ్రతికి బట్టగట్టేలా చేసిన వాడు హసన్ సుహ్రావర్ది. ఆ తరువాత అందుకు కృతజ్ఞతగా ఆయనకి సర్ బిరుదునిచ్చారు. ఈ సర్ బిరుదును ఆయన వదిలేసిన మాట నిజం.
అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ లాగానో ఇంకొకళ్ళలాగానో దేశ స్వాతంత్రం కోసం ఇవ్వలేదు. ముస్లిం లీగ్ పిలుపు మేరకు ఆయన సర్బిరుదుని తిరిగి ఇచ్చేశారు. 1946లో ఆయన చనిపోయారు. లేకపోతే ఆయన తూర్పు పాకిస్తాన్కి వెళ్ళి ఉండేవారు. కాబట్టి ఈ సుహ్రావర్ది అయినా ఆ సుహ్రావర్ది అయినా అదే ముస్లిం లీగ్ భావాలకు ప్రతినిధులు. వాళ్ళ పేరు తీయడం తప్పేమీ లేదు. కానీ ఆ పేరు తీసి పెట్టిన పేరు పట్ల ఈ కుహనా సెక్యులర్ శక్తులకి పెద్ద అభ్యంతరం ఉంది. వీళ్ళు పెట్టినటువంటి పేరేంటంటే గోపాల్ ముఖర్జీ రోడ్ అనే పేరు పెట్టారు. ఈ గోపాల్ చంద్ర ముఖర్జీ రోడ్ అని పెట్టారు. ఈ గోపాల్ చంద్ర ముఖర్జీ పేరు పెట్టడము పుండు మీద కారం జల్లినట్టుగా ఉంది మన సెక్యులర్లకి. ఎందుకంటే ఈ గోపాల్ చంద్ర ముఖర్జీ ఒక సంస్థని స్థాపించి, భారత్ జాతీయ వాహిని అనేటటువంటి సంస్థను స్థాపించి యువకులకు వ్యాయామ విద్య, కర్రసాము, కత్తిసాము ఇవన్నీ నేర్పించి రాబోయే రోజుల్లో ముస్లిం లీగ్ నుంచి వచ్చే దాడుల్ని తట్టుకునేందుకు వాళ్ళని సన్నద్ధులు చేశారు. ఈ కుర్రవాళ్ళని తీసుకుని హిందువుల రక్షణ కోసము ఈ గోపాల్ చంద్ర ముఖర్జీ మొత్తం కలకత్తా అంతా కూడాను ప్రతిఘటన చేశాడు. ముస్లిం లీగ్ దాడులకు వ్యతిరేకంగా రోడ్ల మీద నిలబడి స్ట్రీట్ ఫైట్స్ చేసి హిందువుల ఆస్తుల్ని, మహిళల్ని కాపాడారు. ముస్లిం మహిళలు, శిశువులు చేత చిక్కిన కూడాను వాళ్ళని అత్యంత గౌరవప్రదంగా వాళ్ళని దాచి తరువాత ముస్లింలకు అప్పగించాడు. ఈ గోపాల్ చంద్ర ముఖర్జీకి, ఆయన ముఖర్జీ అవడానికి బ్రాహ్మణుడుగానే ఆయనకు మాంసం దుకాణం ఉండేది. ఆ మాంసం దుకాణంలో పాఠా అంటే మేకల్ని ఆయన అమ్మేవాడు, మేక మాంసాన్ని అమ్మేవాడు. కాబట్టి చాలామంది ఆయన గోపాల్ పాఠా అంటారు. ఈ గోపాల్ చంద్ర ముఖర్జీ అజ్ఞాతంలో జీవించారు. ఆయన మొన్ననే 2-3 ఏళ్ల క్రితం పోయారు. అప్పటి వరకు అజ్ఞాతంలో జీవించారు. ఆయన గురించి ఎవరు మాట్లాడలేదు. హిందూ రక్షకుడైనటువంటి ఆయన గురించి మాట్లాడలేదు. గాంధీ గారు హింసని ఆపమని చెప్తే గాంధీ గారిని వచ్చి రంగంలో దిగి హిందువుల్ని రక్షించమని అడిగినటువంటి వ్యక్తి గోపాల్ చంద్ర పాఠా. ఈ గోపాల్ పాఠా పేరు పెట్టారు. ఇప్పుడు బాధంతా సుహ్రవర్ది పేరు తీయడం ఎంత బాధాకరమో దానికన్నా గోపాల్ పాఠా పేరు పెట్టడం. ఎందుకంటే 80 సంవత్సరాలుగా చరిత్రలోని ఒక అజ్ఞాత పుటగా దాగున్నటువంటి గోపాల్ చంద్ర పాఠా కథ సమాజానికి చెప్పే పనిని శుభేందు అధికారి చేశారు. శుభేందు అధికారి చేసిన ఈ పని పాపము మన దేశంలో ఉన్నటువంటి సెక్యులర్లుగా చెప్పుకునేటటువంటి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలకు నచ్చటం లేదు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మతతత్వవాదులకి, జమాతే ఇస్లామీకి నచ్చటం లేదు. వీళ్ళిద్దరికే నచ్చటం లేదు. మిగతా బెంగాలీ ప్రజలు గోపాల్ పాఠా యొక్క కాంట్రిబ్యూషన్ తెలిసినటువంటి తరం వాళ్ళు, అదేవిధంగా వాళ్ళ వారసులు, మిగతా అందరూ కూడాను ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే సుహ్రావర్ది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళలేదు, ఇండియాలో ఉన్నారు. 1949 దాకా భారత్లోనే ఉన్నారు. ఈ కలకత్తా కసాయి 1949 దాకా భారత్లో ఉండడమే కాదు, ఆయన జవహర్లాల్ నెహ్రూకి లేఖ రాసి 1947, 48, 49లో తనకి 50 లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిందని చెప్పి నెహ్రూకి లేఖ రాసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుని వెనక్కి తీసుకునేలాగా, ఈయన ట్యాక్స్ ఫ్రీగా ఉండేలాగా నెహ్రూని అడిగారు. నెహ్రూ గారు అనుమతి ఇచ్చారు. రూల్స్ని పట్టించుకోకుండా అనుమతిని ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి మరుక్షణం 1949లో ఈయన తూర్పు పాకిస్తాన్కి వెళ్ళారు. కొంతకాలం పాకిస్తాన్కి ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. అంటే పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఈ దేశంలో ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు. ఆయన మేనమామ పేరు మీద ఒక రోడ్డుని పెట్టారు. ఆ రోడ్డు పేరు తీస్తే 80 సంవత్సరాల తరువాత కూడా కన్నీరు గార్చేటటువంటి కుహనా సెక్యులరిస్టులు ఈ దేశంలో ఉన్నారు. నిజంగా భారతదేశంలో మాత్రమే ఇలాంటి విచిత్రాలు జరుగుతాయేమో. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.